నమస్తే. మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. వీరవాసరం మండలంలోని రాయకుదురు గ్రామంలో వైఎస్ఆర్ గ్రామ అధ్యక్షుడు కప్పినీడి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అంశంపై గ్రామ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చిన్నమిల్లి వెంకటరాయుడు హాజరై గ్రామ ప్రజలకు ఉద్దేశించి మాట్లాడారు. ఆ తర్వాత రాయకుదురు గ్రామంలో వైఎస్ఆర్ గ్రామ పార్టీ అధ్యక్షుడితో పాటు కమిటీ సభ్యులను ఎన్నిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అది నిజమైపోయిన పరిస్థితి. ఆ రాను ఆ మాటలు విని వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి మనం కూడా చెప్పింది నిజమే అనే స్థాయిలాగా నమ్మించగలిగారు వాళ్ళు. ఆ మాటలు నమ్మేదానికే ఇవాళ ప్రభుత్వం మనం వెనకబడ్డాం, వాళ్ళు అధికారంలో రావడం జరిగింది. అయితే సంవత్సర కాలం అయ్యేటప్పటికే వ్యత్యాసం కనపడుతుంది. అర్రే మనం తప్పు చేసామరా, మనం ఈ మాటల్లో మోసపోయాం. గతంలో మనకి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంత డబ్బు వచ్చింది, ఎవరికైనా వ్యవసాయం పోతే రైతు భరోసా అని చెప్పేసి టకటకటకడ అకౌంట్లో డబ్బు పడేది. ఇవాళ నిందారా చూడండి, ఎక్కడ ఆకు మెదడుగా. ఆ రోజు అనుకున్నారు తాపేవాళ్ళు బిల్డింగ్లు కడతారు అనుకునేవారు, తాపేవారికి ఇవాళ పనులు లేవు, రియల్ ఎస్టేట్ లేదు, ఏ రంగం కూడా ఆఖరి మాట. ఈ రైలు రంగం, వ్యవసాయ రంగం, హార్టికల్చరు అది కూడా సరైన ధర లేక అమ్ముకున్న రైలే అంటేనే వైరస్ వస్తే పోతుంది. అది గాజుల మాల మనకు తెలియదేమో లెక్క మీద జరిగింది. అలాంటిది కూడా ఏదో అదృష్టం కానీ రేయి కాసినా కూడా అది అమ్ముకుంటే ధర గిట్టుబాటు లేని పరిస్థితి. చూడండి, ఏ రంగం చూసినా ఆ రాష్ట్రం అంతా అతలా